పడే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా. రక్త ప్రోక్షణతో పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా. రక్త ప్రోక్షణతో ఆప్యాయతకు నోచుకొనని నన్ను చెరదీసిన కృపాసాగరా. ఆప్యాయతకు నోచుకొనని నన్ను చెరదీసిన కృపాసాగరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ఆరాధనకి కూడా వచ్చున్న మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రభు యొక్క కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి యొక్క ప్రార్థనల వైపు ఉన్నవి. ఆమేన్. గట్టిగా చెబుదాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు ప్రభు యొక్క కన్నులు నీతిమంతుల మీదను ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి యొక్క ప్రార్థనల వైపు ఆయన కన్నులు అలా చూస్తూ ఉన్నాయి. కొంతమంది ప్రభువు నన్ను చూశాడో లేదో అని కొంతమంది ఆలోచన చేస్తారు. మన దేవుడు ఎవరో అనంటే చూచుచున్న దేవుడు, చూడక మానడు. ఆయన నేత్రాలు అగ్ని నేత్రాలు. మన యొక్క నేత్రాలు అవి కొద్ది కాలమే కనిపిస్తాయి, తర్వాత కనిపించవు. దేవుని యొక్క నేత్రాలు అగ్ని నేత్రాలు. పగలు ఎలా చూస్తాయో అలాగే రాత్రి కూడా అలాగే చూస్తాడు ఆయన. మనమైతే పగలు నడిచినంత స్పీడు మనం రాత్రి పూట నడవలేము. రైతులో
చదువు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు ప్రభు యొక్క కన్నులు ఆయన ఎవరిని చూస్తున్నాడు అంటే నీతిమంతులను చూస్తున్నాడు ఆయన. అసలు నీతిమంతులు ఎవరండి భూమి మీద? చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుతున్నారు అనంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడని మాట్లాడుకుంటున్నారు. కొంతమంది పాటలు కూడా పాడుకుంటున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు అని. నీతిమంతులు ఉన్నారు భూమి మీద, నీతిమంతులు ఉన్నారు. అసలు నీతిమంతులుగా ఏ విధంగా మార్చబడతారు అన్న విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథ లేఖనాలను మనం చూసినప్పుడు ఆదికాండములో 15వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది నీతిగా ఎంచెను. నేను చెప్తాను వినండి. ఆయన పేరు అబ్రహాము. సమస్తం అన్నీ కలిగి ఉన్నాయి ఆయనకి. కానీ ఒకటి మాత్రం కొదువగా ఉన్నది. ఆ కొదువ ఏమిటి అని అంటే సంతానం లేదు. చాలా కుమిలిపోతున్నాడు అబ్రహాము. వాక్యమై ఉన్న దేవుడు దర్శనమందు అబ్రహాము దగ్గరకు వచ్చి, అబ్రహామా, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికం చేస్తానయ్యా అని దేవుడు మాట్లాడాడు. ఆ 15వ అధ్యాయం మొదటి వాక్యం. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికం చేస్తానయ్యా అని మాట్లాడాడు దేవుడు. ఇప్పుడు మాట అదేమిటనంటే, బైబిల్ గ్రంథంలో రాస్తున్న మాట, కీర్తనల గ్రంథం 127వ కీర్తన 3వ వాక్యంలో, అమ్మ 127 3వ వాక్యం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానం. ఇప్పుడు చెప్పండి, దేవుడు అన్నాడు అబ్రహాముతోటి, నీ బహుమానం నేను అత్యధికం చేస్తాను అని అన్నాడు. అబ్రహాముకి సంతానం లేదు. గమనించండి, కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానం. మరి గర్భఫలం లేదు కదా.
అబ్రహాముకి గర్భఫలం లేదు కదా, సంతానం లేదు కదా, మరి అత్యధికం చేస్తానంటున్నాడేంటి బహుమానాన్ని? కాదండి. ఇప్పుడు మీరు చూడండి, అందరూ చూడండి ఒకసారి. ఇక్కడ కేక్ ఉంది. కేక్ ఉందా? ఇక్కడ కేక్ ఉంది. చూడండి, అందరు చూడండి. కేక్ ఉందా లేదా? ఉందా లేదా? కేక్ ఉందా లేదా? ఇక్కడ ఉంటే ఉందనండి, లేకపోతే లేదని చెప్పండి. లేదు, నేను చెబుతున్నాను ఇక్కడ కేక్ ఉందని నేను చెబుతున్నాను. కేక్ ఉంది, మీరు చూడండి. కేక్ ఉంది ఇక్కడ. నేను దీన్ని 16 ముక్కలు చేస్తా. 16 కాదండి, 32 అయినా చేస్తా. ఉన్న కేక్ని ఎన్ని ముక్కలైనా చేయొచ్చు, పంచిపెట్టేదానికి కదా. పంచిపెట్టేదానికి ఎన్ని ముక్కలైనా చేసి, 100 ముక్కలైనా చేసి పంపించవచ్చు. లేని దాన్ని అత్యధికం చేస్తానంటే, ఇప్పుడు ఇక్కడ లేదు, నేను ముక్కలు చేసి మీకు ఇస్తానంటే మీరు నమ్ముతారా? ఏంటో మీరు విచిత్రంగా చూస్తున్నాను నన్ను. లేదు, ఇక్కడ లేని దాన్ని నేను ముక్కలు చేస్తాను, కట్ చేసి ముక్కలు మీకు ఇస్తాను, మీరు తినండి అని అంటే మీరేమంటారు? ఇలాగనే చూస్తారా? ఎలా, ఏంటి, లేని దాన్ని ఎలా చేస్తాడని. మన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. శూన్యములో సృష్టిని కలుగజేసిన వాడు ఆయన. ఒకప్పుడు ఇది ఒక శూన్యం, శూన్యములో సృష్టిని కలుగజేసి ఈ రోజున భూమిని ఏర్పాటు చేసి ఆ భూమి మీదనే మనల్ని ఏర్పాటు చేశాడు దేవుడు. నీ బహుమానం నేను అత్యధికం చేస్తాను అని అంటే అబ్రహాం అంటాడు, ఉన్న వాళ్ళని 10 మందిని చేస్తానంటే సరే కదా. ఒక పిల్లోడు పుట్టాడంటే పిల్లోడికి 10 మంది పిల్లలు పుడతారంటే నమ్ముతారు. పిల్లలు లేకుండా అత్యధికం చేస్తానంటే ఎలా నమ్మమంట? ఏంటయ్యా పరిస్థితి? ఏంటి, ఎలా? అబ్రహామా, ఏంటయ్యా గుడారంలో మొరపెట్టుచు కుమిలిపోతున్నావు ఏంటయ్యా? బయటికి రా అబ్రహామా, ఒకసారి బయటికి రా. గుడారంలో నుంచి బయటకు వచ్చాడు అబ్రహాం. బయటకు వస్తే, అబ్రహామా నీకు చేతనైతే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు నీకు చేతనైతే లెక్కబెట్టు. అబ్రహాము 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. బాబు వల్ల కాదు, మన వల్ల కాదు. దేవా, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు చేత కాదయ్యా, నా వల్ల కాదు. ఎవరైనా లెక్క పెట్టారా? లెక్క పెట్టిన వాళ్ళు ఉంటే చెప్పండి, నేను రాసుకుంటా వాళ్ళ పేరు. ఏనా ఆకాశంలో ఉన్న నక్షత్రాలు లెక్క పెట్టారా? మీరు ఎవరైనా లెక్క పెట్టారా? లెక్క పెట్టారా? ఆయన అన్నాడు, నేను లెక్క పెట్టలేనయ్యా, నా చేత కాదయ్యా, నేను లెక్క పెట్టలేనంటే దేవుడు అన్నాడు, అంత విస్తారంగా నీకు సంతానం ఇవ్వబోతున్నానయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఏమంటే హుషారుగా చెప్పొచ్చు కండి, హల్లెలూయా హల్లెలూయా అన్న. హుషారుగా చెప్పొచ్చు కండి. దేవుడు మన పట్ల కూడా కార్యం చేస్తాడు కదండి. అబ్రహాము పట్లే కాదు, ఈ రోజున మన పట్ల కూడా దేవుడు కార్యం చేయబోతున్నాడు కదా. హుషారుగా చెప్పండి, హల్లెలూయా. ఎంత ఆనందంగా ఉందండి. ఆ విధంగా ప్రభువుని స్తుతిస్తా మహింపరుస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఆయనకి కదా. అంత విస్తారంగా ఇస్తానంటే అబ్రహాము సందేహించలేదు, ఏమాత్రం ఆలోచన చేయలేదు. అబ్రహాము ఏం చేశాడంటే దేవుడు చెప్పిన యొక్క మాటని నమ్మాడు.
అబ్రహాము దేవుడు చెప్పిన యొక్క మాటని నమ్మాడు. నమ్మటం వలన అబ్రహాము నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మటం వలన నీతిమంతుడిగా మార్చబడతారు. పాత నిబంధన గ్రంథం ప్రకారము మన పితరులు నమ్మటం వలన నీతిమంతులుగా మార్చబడ్డారు. క్రొత్త నిబంధన ప్రకారం మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన యోర్దాను నదికి వెళ్ళారు. అక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను అనేక మంది జనాలకి బాప్తిస్తాలు ఇస్తున్నారు. యేసు ప్రభు కూడా బాప్తిస్మం పొందటానికి నీళ్ళల్లో దిగాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో నేను చెప్పుచున్న మాటలు అక్కడ మీకు కనిపిస్తాయి. యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన నీళ్ళల్లో దిగాడో, నీళ్ళల్లో దిగ్గానే నేను చెబుతాను, ఆగండమ్మా, అమ్మా కొంచెం ఆగండి. ఎక్స్ప్రెస్లకి ప్రమాదాలు జరుగుతాయమ్మా. ఆర్డినరీ బస్సులకి ఎప్పుడు ప్రమాదాలు జరిగినట్టు ఎక్కడ ఆనవాళ్ళు కనిపించవు. కోడి వచ్చినా కుక్క వచ్చినా కానీ ఆగిపోతాయి. ఎక్స్ప్రెస్లు అట్లా కాదు, స్పీడ్కి వెళ్ళిపోతాయి. అంత స్పీడ్కి వెళ్ళమాకండి, ప్రమాదాలు జరుగుతాయి. నిదానమే. ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. మొదట మీరు తొందరపడేవాళ్ళు మీరే చెప్పండి. నిదానమే. ఓకే, ఆ మాట మీదనే ఉండండి. ఓకేనా? యేసు ప్రభు బాప్తిస్మం పొందటానికి ఆయన నీళ్ళల్లోకి వస్తే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటాడు, ఏంటయ్యా నువ్వు నా దగ్గరికి వచ్చావు, నువ్వు దేవుని కుమారుడు కదా, నేనే నీ దగ్గర బాప్తిస్మం పొందాలి కదా, నువ్వేంటయ్యా నా దగ్గరికి వచ్చావు అని యేసు ప్రభుని మాట్లాడితే, యేసు ప్రభు అంటాడు 15వ వాక్యంలో, ఇప్పటికి కానేమో నీతి యావత్తు ఎలాగో నెరవేర్చుట మనకు తగి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు ఆయన అంటాడు, ఇప్పుడు కానేమో నీతి యావత్తు ఎలాగో నెరవేర్చుట మనకు తగి ఉన్నది. అంటే బాప్తిస్మం పొందిన వారు నీతిమంతులుగా మార్చబడిన వారు. ఎవరైతే బాప్తిస్మం పొందారో, బాప్తిస్మం పొందిన వాళ్ళు, నీతిని నెరవేర్చిన వాళ్ళు, నీతిమంతులుగా మార్చబడిన వారు. ఇప్పుడు నీతిమంతులు ఎవరయ్యా అనంటే, నమ్మి బాప్తిస్మం పొందిన వారు. గమనించారా? ఈ నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళు నీతిమంతులు ఎక్కడున్నారు? ఎక్కడున్నారండి? 92వ కీర్తనలో 12, 13 వాక్యాలు మనం చదువుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేదురు, దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ఆమేన్, చెప్పాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు నీతిమంతులు ఉన్నారు. ఖర్జూర వృక్షం వలె వారు మోవ వేస్తున్నారు, ఎదుగుతున్నారు. ఖర్జూర వృక్షం వల్లే వాళ్ళు మోవ వేస్తూ ఎదుగుతున్నారు. వాళ్ళు అలా ఎదుగుతున్నారు, అలా ఎదుగుతున్నారు.
ఏ విధంగా ఎదుగుతున్నారంటే, దేవదారు వృక్షం ఉన్నదే, పెద్ద వృక్షం అండి, చాలా లావున ఉంటుంది, చాలా ఎత్తుగా ఉంటుంది, ఆకాశం వైపే చూస్తూ ఉంటుంది, మరి ఎటువైపు చూడదు. ఏమండి, ఈత చెట్టులైనా, తాటి చెట్టు అయినా, కొబ్బరి చెట్టులైనా ఎటు చూస్తాయండి? ఏంటి? ఆకాశం వైపే చూస్తూ ఉంటాయి. ఒకవేళ గాలి తుఫాన్లకి కొబ్బరి చెట్టు అలా ఒరిగిపోయింది అనుకోండి, ఒరిగి కూడా ఆకాశం వైపే చూస్తుంది. ఒరిగినట్టుగా భూమి వైపు చూడదు, ఆకాశం వైపే చూస్తుంది. ఖర్జూర వృక్షము, ఇవన్నీ ఒక జాతికి సంబంధించినవే. ఖర్జూర వృక్షమైనా, ఈత చెట్టులైనా, కొబ్బరి చెట్టులైనా ఇవన్నీ ఒక జాతికి సంబంధించిన చెట్లు. అవి ఎప్పుడు కూడా ఆకాశం వైపే చూస్తూ ఉంటాయి. భూ సంబంధమైన వాటి వైపు ఎప్పుడు కూడా ఆశించవు, చూడవు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె వాళ్ళు మొవ్వు వేస్తూ ఎదుగుచు, దేవదారు వృక్షం వలె వాళ్ళు ఎదుగుచు అలా ఉన్నారు. ఎక్కడ అనంటే దేవుని మందిరంలో. దేవుని మందిరంలో ఈ రోజున కొంతమంది దేవుని మందిరంలో కాకుండా కొన్ని చోట్ల వాళ్ళు ఎదుగుతున్నట్టుగా కనిపిస్తారు. దేవుని మందిరంలో కాకుండా ఎదుగుతున్నట్లుగా, అక్కడ ఎదిగినట్లుగా కనిపిస్తారు, కానీ వాళ్ళు ఎదగలేరు. మందిరానికి పోతేనేనా దేవుడు ఉండేది? ఇంటి దగ్గర దేవుడు లేడా? ఏం దేవుడు ఇంటి దగ్గర మనం ప్రార్థన చేసుకుంటే వినడా? ఆయన చూడడా? ఆయన చెవులు మన ప్రార్థన వైపు ఉండవా? ఆయన కన్నులు నీతిమంతులైన మన మీద ఉండవా? ఉంటే అందుకే మనం ఇంటి దగ్గర ప్రార్థన చేద్దామని చెప్పి ఇంటి దగ్గరే ప్రార్థన చేస్తున్నారు. దేవుని మందిరం ఎందుకనంటే, మనమందరం కూడా ఒక చోటికి సమాజముగా కూడి ఏక మనసుతో దేవునికి ప్రార్థన చేసేదే దేవుని మందిరం. ఆమేన్, హల్లెలూయా. అందరూ కలిసి ఏక మనసుతో, ఏక హృదయంతో, ఏక తాత్పర్యముతో మనం అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసేది. అందుకే దేవుడు అన్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అని అన్నాడు ఆయన. దేవుని మందిరానికి వస్తే, దేవుని మందిరంలో అక్కడ నీతిమంతులు ఎక్కడ ఎదుగుచున్నారయ్యా, ఎక్కడ మోమ వేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ వర్ధిల్లుచున్నారు అనంటే దేవుని మందిరంలో. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అబ్రహాము నీతిమంతుడిగా మార్చబడ్డాడు. అబ్రహాముని చూసిన దేవుడు అబ్రహాముని దర్శించాడు. ఆయన కొదువైన విషయాన్ని ఏంటో గమనించిన దేవుడు ఆయనకి చక్కటి మోపిల్లవాడిని ఇచ్చాడు. ఏమండి, ఆ మోపిల్లవాడిని చూసుకొని ఎంత మురిసిపోతున్నాడో. ఎప్పటికీ పుట్టాడు? ఇంచుమించుగా 100 సంవత్సరాలు. 100. డాక్టర్లు ఏమని చెబుతున్నారు? 40 సంవత్సరాలు దాటితే పిల్లలు పుట్టరు అని చెబుతున్నారు. కావాలంటే అడిగి చూడండి. నలభై సంవత్సరాలు దాటితే పిల్లలు పుట్టరు అని చెబుతున్నారు.
కానీ దేవుడు అన్నాడు 100 సంవత్సరాలు దాటినా నీకు పిల్లల్ని ఇస్తాను. ఆమె ఏం చెప్పరండి? ఏంటండి అంత విచిత్రంగా వస్తారు? నేను మొదటే చెప్పాను మీకు, నేనే జూ పార్కు నుంచి ఏం తప్పించుకొని రాలేదు కదా, వచ్చానా? లేకపోతే అక్కడ అడవిలో నుంచి ఏమైనా తప్పించుకొని వచ్చాను నేను? కాదండి, అంత విచిత్రంగా చూస్తున్నారు. జూ పార్కులు అంతే కదా చూసేది. సింహం కనపడినా, పులులు కనపడినా, ఏనుగు కనపడినా అని చూస్తూ ఉంటారు. ఎప్పుడు చూడలేదు కాబట్టి అంత విచిత్రంగా చూసాం. ఏమండి, మనం అందరం ఒక చోట ఉండేవాళ్ళమే కదా, ఒకే చోట ఉండేవాళ్ళం కదా. ఏదైనా చెప్పినప్పుడు ఆమేను హల్లెలూయా అన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది, ఉంటుందా ఉండదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము యొక్క జీవితంలో కొదువైన విషయాన్ని ఆయన తీర్చి, ఆయన నీతిమంతుడిగా మార్చి, ఏమండి చక్కటి మగపిల్లవాడిని దేవుడు ఏర్పాటు చేసి ఇచ్చాడండి. నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి, నాకు పిల్లలు పుడతారా లేదా? కొంతమంది ఆలోచన చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఆయనకి 100 సంవత్సరాలు వస్తే శారమ్మకి 90 సంవత్సరాలు వచ్చినాయి, పొళ్ళన్నీ ఊడిపోయినాయి. ఉన్నాయా? చూపు సరిగ్గా కనపడుతుందా? ఇప్పుడు చెప్పండి, 60 సంవత్సరాలు కలిగిన వాళ్ళు చెప్పండి. కూర్చున్న వాళ్ళు లేవగలుగుతున్నారా? వెంటనే అమ్మా చూపు కనపడుతుందా? మరి 90 సంవత్సరాలంటే ఇంకెంత ముసలామా? అలాంటి వయసులో కూడా దేవుడు మగ పిల్లవాడిని ఇచ్చాడండి, సంతానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవునికి అసాధ్యమైనది లేదు, ఆయనకి సమస్తము సాధ్యము. ఆయన ఇస్తాడు అంటే ఖచ్చితంగా ఇస్తాడంతే. ఆయన మాట ఇచ్చాడంటే మాట ప్రకారంగానే కార్యం చేస్తాడు. అలాగే మరొకరిని ప్రభువు చూస్తున్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రభు యొక్క కన్నులు ఎవరి మీద? ఆదికాండం 7వ అధ్యాయం 1వ వాక్యం, యెహోవా ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూచాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆయన పేరు నోవాహు. ఆయన పేరు నోవాహు. దేవుడు ఒక రోజున భూలోకాన్ని చూడాలని ఆయన వచ్చాడు. భూలోకాన్ని చూడాలనే వచ్చాడు. ఒకరినే చూడాలని కాదు, కానీ ప్రజలను చూడాలి, నీతిమంతుల మీద నా కన్నులు ఉండాలని ఆలోచనతోటి ఆయన వచ్చాడు. 6వ అధ్యాయం 12వ వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుడైన యెహోవా భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద ఉన్న సమస్త శరీరులు తమ యొక్క మార్గాలని చెరిపివేసుకున్నారు. ఇప్పుడు చూడండి, అప్పుడుకైనా ఇప్పుడుకైనా అలాగనే జరుగుతున్నాయి. అవునా కదా? దేవుడైన యెహోవా భూలోకాన్ని చూడటానికి వచ్చాడు. వచ్చినప్పుడు
అందరినీ చూస్తున్నాడు, సమస్త శరీరులు అందరినీ చూస్తున్నాడు. ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇల్లు, ప్రతి పట్టణాన్ని, ప్రతి రాష్ట్రము, ప్రతి దేశము, ప్రపంచమంతా కూడా ఆయన కన్నులు ఉన్నాయి, ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తా అలా చూస్తున్నప్పుడు ఆయన చూస్తూ ఉంటే భూమి మీద సమస్త శరీరంలో ఏం చేస్తున్నారు? తమ యొక్క మార్గాన్ని ఏం చేశారు? చెరిపి వేసుకున్నారు. కాబట్టి చెడిపోయెను. అమ్మా, ఎందుకు చెడిపోయెను? ఎందుకు చెడిపోయెను? బాగా గమనించండి ఒక మాట. నేను మిర్యాలగూడలో సేవ చేస్తున్నప్పుడు 2005 సంవత్సరం, ఈ తెలంగాణ నల్గొండ డిస్టిక్ మిర్యాలగూడలో సేవ చేస్తున్నప్పుడు 2005 సంవత్సరంలో అప్పుడు నాకు కొత్తగా బైక్ ఇచ్చారు. కొత్త బైక్ అండి. అప్పుడు వరకు బైక్ లేదు, సైకిల్ మీదే సేవ చేసాం. బైక్ ఇచ్చారండి పెద్దవారు. బైక్ ఇస్తే ఆ బైక్ మీద తిరుగుతున్నాను. ఆ బైక్ మీద తిరుగుతున్నాను. పెట్రోల్ పట్టించుకోవాలన్నని ఒక మాట చెప్పారు. సరేనని పెట్రోల్ పట్టించుకొని తిరుగుతూ ఉండా. దానికి ఇంకొకటి ఉంది, ఇంజిన్ ఆయిల్ పట్టించుకోవాలన్న సంగతి నాకు తెలీదు. ఆ బైక్కి ఇంజిన్ ఆయిల్ ఉంటుంది. 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి, ఏమండి బాగా తిరిగితే 2 నెలలకు ఒకసారి ఇంజిన్ ఆయిల్ మార్చాలి లెక్క ప్రకారంగా. నాకు అది తెలియదు. ఏమండి పెట్రోల్ పోయి కానీ వెంటనే వెళ్ళిపోతుంది, కొత్త బండి కదా. ఆ బైక్ మీద తిరుగుతూ ఉన్నాను. ఒక రోజున మేము హాలియాకి వెళ్తున్నాం. హాలియా అని ఒక ఊరి దగ్గరికి వెళ్తూ ఉన్నాం. బాగా స్పీడ్లో వెళ్తున్నాం. కొత్త బండి, భయంకరమైన పొగలు వస్తున్నాయి. ఏం అర్థం కావట్లేదు. కొత్త బండి ఏంటి, పొగలు రావటం ఏంటి ఇంజన్లో నుంచి? ఏదో జరిగినట్టుంది అనుకొని పోతా ఉన్నా. మొత్తానికి హాలియా దగ్గరికి వెళ్ళిన తర్వాత మెకానిక్కి చూపించాం. ఏమండి కొత్త బండి అండి, ఇది చూడటానికి బాగుంది, చూడండి అని అంటే, ఆ కొత్త బండి అండి. ఏంటండి పొగలు వస్తున్నాయి, కొంచెం చూడండి అని అన్నారు. చూడండి ఏంటో పొగలు వస్తున్నాయి చూడమనంటే వాళ్ళు చూశారు. ఇంజిన్ ఆయిల్ దగ్గర మోద్ది చూస్తే ఒక్కసారి పొగ అలా పైకి కొట్టేసిందండి. దానిలో ఉన్న పొగ. ఆయన ఒకసారి భయపడిపోయాడు, మెకానిక్ భయపడిపోయాడు. మీరు ఏం చేస్తారండి అని అన్నాడు. నేను పాస్టర్నండి అని అన్నాడు. ఏమండి దీనిలో ఇంజిన్ ఆయిల్ పోసుకోవాలి కదండి, ఇంజిన్ ఆయిలే పోయింది, అయిపోయింది అసలు. అని నల్లగా కూడా కాదు, నల్లగా అయిపోతేనే మార్చుకోవాలి కదన్నా, నల్లగా అయిపోతేనే మార్చుకోవాలి. అలాంటిది అసలు పూర్తిగా అయిపోయింది. లోపల క్లచ్ పెట్లన్నీ, లోపల ఇంజన్లో పార్ట్లన్నీ మొత్తం కాలిపోయినాయి. పొగలు వచ్చేసి మొత్తం కాలిపోయినాయి. చెడిపోయెను. ఏంటి చెడిపోయెను? ఏమంటే ఇంజిన్ ఆయిల్ పోసుకుంటే 2000 రూపాయల్లోని ఇంజిన్ ఆయిల్ పోసుకుంటే సరిపోయేది. ఇప్పుడు చెడిపోయిన తర్వాత 20,000 రూపాయలు పెట్టాల్సి వచ్చింది. 20,000 రూపాయలు పెట్టిన కంపెనీ నుంచి వచ్చిన పార్టులు ఒరిజినల్, అవి మంచిగా పనిచేసాయి. ఇప్పుడు మరలా తీసుకొచ్చి
ఇది చెడిపోయిన తర్వాత ఏంటి చెప్పరు? చెడిపోయిన తర్వాత ఇక బండి ఇక నిదానంగా నడుస్తుంది. అంత స్పీడ్ పోదు, నిదానంగా పోతుంది. ఎంత స్పీడ్ పెట్టి ఎన్ని గేర్లు వేసి ఎంత స్పీడ్ అన్నా కానీ అదే స్పీడ్ పోద్దు, కానీ అంతకు మించిపోదు. ఇప్పుడు అర్థమైందండి? చెడిపోయిన తర్వాత మెకానిక్ దగ్గర తీసుకెళ్తే అక్కడ బాగు చేస్తారు, కాస్త ఖర్చు అవుతుంది. దేవుడైన యెహోవా భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయిను. గమనించారా? ఎంతయా చెడిపోయిను అనంటే సమస్త శరీరంలో తమ యొక్క మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తే ఆ మార్గాన్ని చెరిపి వేసుకున్నారంట. మాకు ఈ మార్గం వద్దు, జీవ మార్గం మాకొద్దు, నీతి మార్గం మాకొద్దు, మేలు కలిగే మార్గం మాకొద్దు, మాకు అవసరం లేదు, ఈ కంపులోనే ఉంటాం అని చెప్పేసి ఆ కంపులోనే ఉన్నారు. దేవుడు అందరిని చూస్తా ఎక్కడికి వచ్చాడు? నోవహు కుటుంబం దగ్గరికి వచ్చాడు. నోవహు కుటుంబం దగ్గరికి వచ్చి దేవుడైన యెహోవా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నోవహు, ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూశానయ్యా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూశానయ్యా. అందుకే నోవహు గురించి అపోస్తుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 11వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చూస్తాం. విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతిని గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగిన వాడై తన ఇంటి వారి యొక్క రక్షణ కోసము ఒక వాడను సిద్ధం చేసుకున్నాడు. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేశాడు. విశ్వాసం బట్టు కలుగు నీతికి వారసుడాయను. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతిని గురించి దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. ఏమని? ఒక జలప్రళయం వస్తుంది, నోవహు ఒక ఓడను తయారు చెయ్యి, ఆ ఓడలోకి నీవు నీ కుటుంబం అంతా ఎక్కండి. దేవుడు మాట్లాడాడు, హెచ్చరించాడు, ఆ హెచ్చరిక లోబడ్డాడు. మరి ఈ రోజున చాలామందిని హెచ్చరించారు అనుకోండి, కొంతమంది తలదించుకొని పోతుంటారు, కొంతమంది మాట వినరు. ఏమండి? నిజం, కొంతమంది మాట వినరు. హెచ్చరించారనుకోండి, హెచ్చరిక లోబడరు. దేవుడు హెచ్చరించినప్పుడు నీ మంచి కోసమే. వాక్యము ద్వారా దేవుడు నిన్ను హెచ్చరించాడంటే నీ మంచి కోసము. రాబోయే దినాలలో ఉగ్రతలోను పాలు పొందక మునుపు నీవు దేవునిలో హెచ్చరిక లోబడితే నీ కుటుంబం, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అలా కుదరదండి. వాక్యం ద్వారా నన్ను హెచ్చరించారు, నన్ను గద్దించారు, నేను ఎంతటా వాడిని ఎంతటా దాన్ని, నన్నే గద్దిస్తారా? కాదు, నన్నే అంటారా? నేను ఎలా కనిపిస్తున్నాను? మాట్లాడేది ఎవరో ఏంటో దేవుడండి. ఆయన మాట్లాడేది ఆయన. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి,
ఏమండి? ఇప్పుడు ఇమ్మానుయేల్ పాస్టర్ గారి గ్రంథం తీయండి, 2వ అధ్యాయం 15వ వాక్యం చదవమ్మా. ఏంది అంత స్పీడ్లో ఉన్నారు కదా, ఏంటో స్పీడ్ తగ్గిందేంటి అలా? మీరైనా తీయండి, ఇమ్మానుయేల్ పాస్టర్ గారి గ్రంథం 2వ అధ్యాయం 15వ వాక్యం. ఎవరు చదవట్లేదేంటి? ఉంటే కదా చదివేదానికి, కదా ఉంటే కదండి చదివేదానికి. అసలు ఇమ్మానుయేల్ పాస్టర్ ఎవరండి? నిన్నగాక మొన్న పుట్టినాడు. పరిశుద్ధ గ్రంథం 1000 సంవత్సరాల నుంచి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం 1000 సంవత్సరాల నుండి ఉంది. దేవుని యొక్క మాటలు ఎన్నడూ నిరర్ధకం కానేరవు. ఆయన ఒకటే మాట చెప్పింది, ఆకాశము గతించిన, భూమి గతించిన, నా మాటలు ఎన్నడూ గతించవు అని చెప్పాడు ఆయన. కాబట్టి దేవుడు చెప్పిన యొక్క మాటని, ఆ హెచ్చరికకి నోవాహు లోబడి ఏం చేశాడు? తన ఇంటి వారి యొక్క రక్షణ కోసము ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. తన ఇంటి వారి యొక్క రక్షణ కోసం ఒక ఓడను తయారు చేసుకున్నాడు. అందువలన అని రాజబడి ఉంది అక్కడ. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేశాడు. మరి భూలోకం ఏమైంది అమ్మా? అక్కడ చదివాం కదా, చెడి పోయెను. లోకం మీద నేరస్థాపన చేశాడు. లోకమా, నువ్వు నాకు అవసరం లేదు, లోకమా నువ్వు నాకు అవసరం లేదన్నాడు. లోకములో ఉన్నదంతయో శరీరాశయో, నేత్రాశయో, జీవపుడమ్మం. లోకం అంటే అదేనమ్మా. లోకం అంటే చూసేది అంత అనుకుంటున్నారేమో, అదంతా కాదు. అందుకే పరిశుద్ధ గ్రంథం లేఖనాలు మనకు తెలియజేస్తున్న విషయం, లోకములో ఉన్నదంతయు అని రాస్తుంది. లోకంలో ఉన్నదనంటే ఇంకా ఇంకా ఉండొచ్చు, కానీ లోకంలో ఉన్నదంతయు శరీరాశయో, నేత్రాశయో, జీవపడము, వాటి మీద నేరస్థాపన చేశాడు. ఎవరో? నోవాహు. దేవుడు ఏమన్నాడు? నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట నేను చూశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు యొక్క కన్నులు నీతిమంతుల మీదను వారి యొక్క ప్రార్థనల వైపును ఉన్నవి. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మరొకరిని మనం గమనించినట్లయితే, లూకాసు సువార్త 2వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చూస్తాం. యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కోసం కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. యెరూషలేము అంటే మహాపట్టణం. అది లక్షల మంది జనాలు ఉంటారండి, బాగా గుర్తుపెట్టుకోండి. లక్షల మంది జనాలు ఉంటారు అక్కడ. యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును, భక్తిపరుడై ఉన్నాడు.
దేవుని యొక్క పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. బాగా గుర్తుపెట్టుకోండి, లక్షల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. కానీ నీతిమంతుడు, ఇప్పుడు చెప్పండి అమ్మ, ఒక్కడే. నీతిమంతుడు ఒక్కడే, అతని మీద పరిశుద్ధాత్మ ఉండెను. ఒక నీతిమంతుడిగా నువ్వు మార్చబడినప్పుడు నీవున్న ప్రాంతంలో ప్రజలు రక్షించబడాలి అని అంటే పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మ నీ మీద ఉండాలి. నీ ద్వారా అనేక మంది ప్రజలు దేవుని మందిరానికి రావాలి. ఒక్క యూదుని చెంగు పట్టుకొని 10 మంది దేవుని మందిరానికి వస్తున్నారు. నిన్ను బట్టి ఎంతమంది మందిరానికి వచ్చారు ప్రశ్నించుకోండి. ఎలా కాదు, 4 ఏళ్ళు మనల్ని చూపిస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, 1 ఏళ్ళు మాత్రమే ఎదుటి వాడిని చూపిస్తున్నాము, 4 ఏళ్ళు మనకు చూపిస్తున్నాయి. అవునా కదా? ఓకేనా? ఆ రోజుల్లో ఒక్క యూదుని చెంగు పట్టుకొని దేవుని మందిరానికి ఒక వ్యక్తి వెళతా ఉంటే ఆ వ్యక్తితో పాటు చాలామంది 10 మంది కలిసి చెంగు పట్టుకొని వస్తున్నారంటండి. చెంగు పట్టుకొని వస్తున్నారు. వాళ్ళు అన్నారు, మేము కూడా మందిరానికి వస్తామండి. నువ్వు మందిరానికి వెళతా ఉంటే నీ ముఖం కలకల్లాడుతుంది, దేవుని యొక్క తేజస్సుతో నీ ముఖం కలకల్లాడుతుంది, నువ్వు ఆనందంగా జీవిస్తున్నావు, ఏమీ లేకపోయినా సంతోషంగా జీవిస్తున్నావు, మేము కూడా వస్తామయ్యా మందిరానికి అన్నారు. అంటే రండి అని అన్నాడు. రండి అని చెప్పినప్పుడు రావచ్చు కదా, పక్క నుండి రావచ్చు కదా. ఆ పక్కన 5, ఈ పక్కన 5. ఎంతమంది మొత్తం లెక్క చెప్పరా మీరు? కాదండి, మీరు లెక్క చెబుతారా లేదా? చెబుతారా లేదా? ఎంతమంది? 10 మంది. మధ్యన మీరు కూడా మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది కదా. ఈ పక్కన ఎంతమంది? 5. ఈ పక్కన 5. వచ్చేవాళ్ళు పక్క నుంచి రావచ్చు కదా, చెంగు పట్టుకొని వస్తున్నారు. ఒకరు పట్టుకుంటేనే చినిగిపోతుంది, అవునా? మరి 5 పట్టుకుంటే ఆయన అంటాడు, వదిలిపెట్టండి సార్. ఏంటండి మందిరానికి వస్తా ఉన్నారు, రావచ్చు కదా, ఏంటండి చెంగు పట్టుకొని వస్తున్నారంటే, కాదండి మేము మందిరానికి వస్తాం. మందిరానికి రండి, నా చెంగు పట్టుకుంటే చినిగిపోతే నా పరిస్థితి ఏంది కదా? అవమానం కదా, చినిగిపోతే అవమానం కదా. ఏంటండి వదిలిపెట్టండి వదిలిపెట్టండి అంటే మేము వదిలిపెట్టాం. ఎందుకని వదిలిపెట్టరు? ఎందుకని వదిలిపెట్టరు అని అంటే వాళ్ళు అన్నారు, ఆ పక్కన మందిరం వాళ్ళు పిలుస్తున్నారు, ఈ పక్కన ఉన్న వాళ్ళు పిలుస్తున్నారు, రా 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 అని పిలుస్తున్నారు. రా 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 రా, నీకు ఒక అవకాశం ఇస్తాం, నీకు ఒక అవకాశం ఇస్తాం. ఈ రోజున మన సార్ గారు వచ్చారు, ఈ రోజున నిలబడి ఈ రోజున పాట పాడతారు. ఈ రోజున అమ్మగారు వచ్చారు, ఈరోజు మన అమ్మగారు వచ్చారు, అమ్మగారు ఈ రోజున పాట పాడతారు. ఈ రోజున ప్రార్థనలో నడిపిస్తారు. ఈ రోజున మన అయ్యగారు వచ్చారు, మైకులో చెబుతారు, మైకులో చెబుతారు. వేరే చోటకు వెళితే మైకులో చెబుతారు. ఏమండి, మనుషులు ఘనత ఉంటుంది కానీ దేవుని ఘనత ఉండదండి. మనుషులు ఘనత ఉంటుంది. బైబిల్ గ్రంథంలో రాస్తుంది, మనుషులు ఘనత ఏమండి పెంటతో సమానం అని రాస్తుంది. అందరూ అసహించుకునేది ఏంటిది? అక్కడికి వెళ్ళరా మీరు? అందరూ అసహించుకునేది ఏంటిది? పెంట. ఏమండి, మన అయ్యగారు వస్తారు, మన అయ్యగారు వస్తారు, మైక్ తీసుకొని రాగాలు తీసి పాట పాడతాడు. మన అమ్మగారు వచ్చేసారు, ఏమండి
తన సంఘాన్ని, తన సహవాసాన్ని విడిచిపెట్టి, తన సంఘ కాపర్లు విడిచిపెట్టేసి, అందరిని వదిలిపెట్టేసి మన సంఘానికి వచ్చేసారు. ఇంకేముంది, మైకి తీసుకుంటారు, పాట పాడతారు, పెంట మీద కూర్చుంటారు, పెంటలో ఉంటారు అని అర్థం అది. బైబిల్ గ్రంథంలో రాస్తున్న మాట అది. పౌలు గారు అన్నాడు, మేము మనుషులను సంతోషపెట్టాలని కాదు మేము బోధించేది, మా బోధ కపటమైనది కాదు. దెస్సలోనిక సంఘానికి మొదటి పత్రిక రాస్తూ 2వ అధ్యాయంలో ఆ విషయాన్ని చెబుతాడు. ఏమని? అమ్మా చదువు. అర్థం కాలేదమ్మా? అవును, అవును. 3వ వాక్యం నుంచి 2వ అధ్యాయం 3వ వాక్యం. ఎలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ మేము యోగ్యులమని, సువార్తను మాకు అప్పగించడానికి మేము యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారము. అదిగో మనుషులను సంతోషపెట్టేవారు కాదు, హృదయాలను పరీక్షించే దేవుణ్ణే సంతోషపెట్టేవారమై మేము బోధిస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కొన్ని చోట్ల అట్లా పిలుస్తారు. నాతో చాలామంది అన్నారు, ఏమన్నా ఎప్పుడైనా మా పేరు మైకులో చెప్పారన్నా? ఆ మందిరానికి వెళితే మా పేరు మైకులో చెప్పారన్నా. ఎంత ఘనంగా ఉందంటే, ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉందన్నా. మీ దగ్గరికి వస్తేనా ఈ పాట ఇస్తారు, కానరాకుండా మేము పాట పాడాలి, కూర్చొని కానరాకుండా పాట పాడాలి. ఎక్కడ కూర్చుంటామో తెలియదు, ఎవరో మమ్మల్ని చూసేవాళ్ళు లేరు. అది ఆ సంఘానికి వెళితే మైకు తీసుకొని నిలబడి అందరూ చూస్తుండగా అని పాట పాడతా, మేము పాట పాడుతుంటే జనాలందరూ చూస్తుంటారు. చూడటానికి, జనాలు చూడటానికే కానీ దేవుడు చూడటానికి కాదండి వీళ్ళు పాట పాడేది. దేవుడు చూడాలని పాట పాడట్లే వీళ్ళు, మనుషులు చూసేదానికి పాటలు పాడుతున్నారు. మనుషులు చూసేదానికి కాదండి, ఆత్మతో సత్యముతో ప్రభువుని మనం ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి, 10 తంతుల స్వరమండనంతో ఆయన కీర్తించుట మంచిదే. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని ఏంటండి ఎవరినో సంతోషపెట్టేదానికి? మేము మనుషులను సంతోషపెట్టాలని కాదు, హృదయాలను పరీక్షించే దేవుడు ఉన్నాడే, ఆయన మాత్రమే సంతోషపెట్టు వారమై మేము మీకు బోధిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా బోధించేది. అందుకే దైవజనులు నేసన్న గారు అంటాడు, చాలా పథ్యము అని అంటాడు. ఏమండి, హోసన్న మినిస్ట్రీ మొత్తం అంతా కూడా పథ్యం అండి. అంటే ఏంది పథ్యం? అంటే ఏంటి పథ్యం అని అంటే? అమ్మ, వంకాయ తినకూడదు, చేపలు తినకూడదు. పథ్యం అంటే అదమ్మా, అది తినకూడదు. ఇంకేంది? చాలా ఉన్నాయి తినకూడని, చాలా ఉన్నాయి అవి తినకూడదు అని అంటారు. వాటిని తినకూడదు, అవి తినకూడదు. కుక్క కరిచింది అనుకోండి తినకూడదు. అది పథ్యం ఉండాలి, 6 నెలలు పథ్యం ఉండాలి. కుక్క కరిచిందంటే 6 నెలలు పథ్యం ఉండాలి, తినకూడదు, పథ్యం ఉండాలి. మినిస్ట్రీలో కూడా అంతేనండి. ఏమండి,
బూతులు మాట్లాడకూడదు, ఎదిరించకూడదు, వాదించకూడదు, పోయికిరి మాటలు వదిలేసేయాలి, అవి ఉండకూడదు. పద్యం అందరూ చేయట్లేదా? మేం చేస్తేనే తప్పు వచ్చిందా? పక్కింటోళ్ళు మందిరానికి వెళ్ళట్లేదా? వాడు చేయట్లేదా? ఎదురింటోళ్ళు వెళ్ళట్లేదా? మేం చేస్తే తప్పు వచ్చిందా అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. పత్యం లేకపోతే కుక్క కరిచింది అనుకోండి, పత్యం లేకపోతే కుక్కలాగా అరుస్తావు. తిన్నావు అనుకో, చేప తినకూడదంటే చేప తిన్నావు అనుకో, కుక్కలాగా అరుస్తావమ్మా. నిజం. ఏంటి మీరు పత్యం లేకపోతే డాక్టర్లు ముందే చెబుతారు, ఖచ్చితంగా పత్యం ఉండాలి, 6 నెలలు పత్యం ఉండాలి, పత్యం ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఆ కుక్క ఎలా అరుస్తుందో అలాగే అరుస్తావు నువ్వు కూడా. జాగ్రత్త జాగ్రత్త అని చెబుతారు. ఏమండి డాక్టర్ గారు చూసాడా? హాస్పిటల్ ఎక్కడుంది, ఆయన ఎక్కడ ఉన్నాడు? ఏమండి ఇంకేమైంది? అంత సింపుల్. తినేసామంటే అయిపోయినా, ఇంకేముందో తినేసామో అయిపోయింది. 2వ రోజు నుంచి అన్ని కుక్క చేష్టాలే, అన్ని కుక్క బ్రతుకులే. కుక్క అరిచినట్టు అరవటం, ఒకటే అరుపులు, రాత్రిపూట నిద్రపోయేది లేదు. రాత్రిపూట నిద్రపోయేది లేదు. కుక్క అరిచినట్టు అరుస్తాడు, కుక్క అరిచినట్టు అరుస్తాడు. నీ కుక్క ఏమైనా కరిచిందా అని అంటారు కొంతమంది మాట వరుసకి. ఆ విధంగా అరుస్తున్నావు, కుక్క ఏమైనా కరిచిందా అని అంటారు. పత్తి ఉండాలి మనం. ఏమండి మినిస్ట్రీ మొత్తం సేవకులైనా విశ్వాసులైనా అందరూ కూడా పత్యం ఉండాల్సిందే. బైబిల్ గ్రంథంలో ఆది అపోస్తుల యొక్క సంఘం ఎలా ఉన్నదో, అపోస్తులు ఏ ప్రకారం నడిపించబడ్డారో అలాగే నడిపించబడుతుంది మన హోసన్న మినిస్ట్రీస్ పరిచర్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మహిమ కలిగిన సంఘముగా మార్చబడి ప్రభు రాకడికి సిద్ధంగా ఉన్నది హోసన్న మందిరాలు, హోసన్న మినిస్ట్రీ మొత్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. లక్షల మంది జనాల మధ్యలో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న మాట, ఒక్క మనుషుడు, సిమియోను అనే ఒక మనుషుడు, నీతిమంతుడు ఒక్కడే కనిపిస్తున్నాడు. నీతిమంతుడు ఏమిటి అనంటే పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఈ రోజున పరిశుద్ధాత్మ పూరుడుగా నువ్వు మార్చబడాలి, పరిశుద్ధాత్మలో ఆనందించాలి. నీతిమంతుడిగా నువ్వు ఉన్నావు, ప్రభు యొక్క కన్నులు నేను చూస్తున్నాయి. పరిశుద్ధాత్మ పూరుడుగా మార్చబడాలి. నువ్వు చేసే ప్రతి ప్రార్థన వైపు ఆయన కన్నులు ఉన్నాయి, ఆయన చూస్తున్నాడు, ఆయన చూడక మానడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. 4వ విషయం, 4వదిగా యాకోబు రాసిన పత్రిక, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25. అటువలనే రహాబు అనే ఒక వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఈమె పేరేంటి? రహాబు. రహాబు అనే ఒక వేశ్య అని బైబిల్ గ్రంథం ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఏమండి, అవునంటే అవును, కాదంటే కాదు. వీళ్ళు మంచోళ్ళు అంటే మంచోళ్ళు, చెడ్డోళ్ళు అంటే చెడ్డోళ్ళు ఖచ్చితంగా చెప్పేస్తుంది బైబిల్ గ్రంథం. సర్దుబాటు లేవు, సర్దుకునేదానికి
సర్దుబాట్లు లేవు. మనుషుల్లో అయితే సర్దుబాట్లు ఉండొచ్చు, కానీ బైబిల్ గ్రంథంలో సర్దుబాట్లు ఉండవు. ఏమండి, మంచోళ్ళని రాయవచ్చు కదంటే రాయరు. రహాబు అనే ఒక వేశ్య అని బైబిల్ గ్రంథం ఖచ్చితంగా చెప్పేస్తుంది. వేశ్య మామూలుగా ఇప్పుడు ఏమంటారు, తిరుగుబోతు అని అంటారు. ఒక వేశ్య తమ యొక్క జీవితాన్ని పాడు చేసుకొని, పెళ్లి చేసుకొని భర్తతో కాపురం చేయకుండా అనేక మంది జీవితాలను పాడు చేస్తూ, కుటుంబాలను పాడు చేస్తూ, తాము ఇలా బ్రతికితే చాలని ఆ సంతోషాలకు లోబడిపోయి, లోక సంబంధమైన ఆనందానికి లోబడిపోయి జీవిస్తున్న ఒక వేశ్య రహాబు. ఒక వేశ్య. అలాంటి ఆమె యొక్క జీవితంలో ఒక ఆలోచన, ఎంతకాలం నీచమైన బ్రతుకులో నేను బ్రతకాలి, ఎంతకాలం ఈ పాడు బ్రతుకులో నేను బ్రతకాలి, నేను మంచిగా బ్రతకాలి, నీతి నిజాయితీగా బ్రతకాలి. అందరూ బ్రతకట్లేదా? అందరూ మందిరానికి వెళ్ళట్లేదా? ఈ రోజున ఎందుకు నేను అనేక కుటుంబాలు పాడు చేస్తూ నా జీవితాన్ని పాడు చేసుకోవాలి? ఇకనైనా సరే నేను మంచిగా బ్రతకాలి, నీతి నిజాయితీగా బ్రతకాలని ఒక ఆలోచనకు వచ్చింది ఆమె. అదే సమయంలో ఏగులు వారు వచ్చారు, గుడాచారులు. ఇశ్రాయేలు జనంలో కొందరిని పంపించారు నాయకులు. ఆ దేశం ఎలా ఉన్నదో ఒకసారి చూసి రమ్మని, ఆ పట్టణం ఎలా ఉందో చూసి రమ్మని పంపించారు. అక్కడ గోడలు ఎలా ఉన్నాయి, అక్కడ సారవంతమైన భూమి కాదా చూడండి, వాళ్ళు ఎలా ఉన్నారు, బలంగా ఉన్నారా, బలహీనంగా ఉన్నారా, వాళ్ళతో యుద్ధం చేయాలి, మనం వారిని జయించాలి, ఒకసారి వెళ్ళి మీరు చూసి రమ్మని ఏగులు వారిని పంపిస్తే వాళ్ళు వచ్చారు. అక్కడికి వచ్చేసరికి ఆ దేశంలో ఉన్న రాజు తెలిసింది ఏగులు వారు వచ్చారని. గుడాచారులు వస్తే వారిని పొరపాటును కూడా బ్రతకనివ్వరు. అందుకని సైనికులను పంపించాడు రాజుగారు సైనికులను పంపిస్తే ఇప్పుడు వీళ్ళు పరిగెత్తుకుంటా ఎక్కడికి వెళుతున్నారు? రహాబు అని ఒక వేశ్య ఇంటికి వెళ్ళారండి. ఆమె డబ్బులకు లోబడలా, వారి అంద సౌందర్యాలు చూడలా, వారి యొక్క హోదాలు చూడలా, వారి బంగారానికి లోబడలేదు. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? వారిని దాచిపెట్టిందండి. వారిని దాచిపెట్టింది. వాళ్ళు సైనికులు రానే వచ్చారు. అమ్మా ఏంటి ఏగులు వారు వచ్చారు ఎక్కడికి అంటే, వచ్చారు సార్. మరి ఎక్కడా అనంటే వాళ్ళు ఇలా వెళ్ళిపోయారు. వచ్చిన మాట వాస్తవమే, కానీ ఎలా వెళ్ళిపోయారు. మీరు త్వరగా వెళ్ళారంటే వాళ్ళని కలుసుకుంటారు అని చెప్పింది. వీళ్ళనేమో అక్కడ దాచిపెట్టింది, వాళ్ళనేమో అట్లా పంపించేసింది, వేరొక మార్గాన్ని పంపివేసింది. వాళ్ళు వెళ్ళిపోయారు. వెంటనే వీళ్ళను బయటికి పిలిచి వీళ్ళతో అన్నది, మీరు ఈ దారిలో వెళ్ళిపోండి, ఇటు వెళ్ళండి. మీరు వాళ్ళు అటు వెళ్ళిపోతే మీరు ఇటు వేరొక మార్గాన్ని మీరు ఇటు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. ఒక్క మాట నేను అడుగుతున్నానయ్యా, ఏమనుకోవద్దు, ఏంటో చెప్పమ్మా. మీరు ఇక్కడికి వస్తారు కదా, మీరు వస్తున్నారని ఒక భయం ఏర్పడింది. ఇది ప్రాంతం అంతా మీకు అప్పగిస్తున్నాడు దేవుడు. దేవుని మీద నాకు ఒక విశ్వాసం, నమ్మకం కలిగింది. అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని ఆమె ఒక్కసారిగా దండం పెట్టి చెప్పిందండి. ఆమె మనస్సు మార్చుకున్నది. ఇకనైనా నేను నీతి నిజాయితీగా బ్రతకాలనుకున్నాను అని చెప్పి వారిని వేరొక మార్గాన్ని పంపేసినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఎర్రదారము కిటికీకి కట్టారండి. కిటికీకి ఎర్రదారం కట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ నాయకునికి చెప్పి వారిని తీసుకొని వచ్చినప్పుడు అందరినీ జయించారు, అందరినీ కూడా నిర్మూలన చేశారు. ఈ కుటుంబాన్ని మాత్రం హాని చేయకూడదు, ఈ కుటుంబం రక్షించబడాలి,
ఈ కుటుంబం కాపాడబడాలి. ఆ కుటుంబం కాపాడబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రహాబ్ అనే ఒక వేశ్య దేవుడు ఏం చేశాడో తెలుసా? నీతిమంతురాలుగా మార్చేశాడు. బైబిల్ గ్రంథంలో రాస్తున్న మాట చూడండి. క్రియల మూలముగా, అక్కడ చూసారా, క్రియల మూలముగా వేరొక మార్గాన్ని పంపేసింది దేవుని బిడ్డల్ని. క్రియల మూలముగా నీతిమంతురాలుగా మార్చబడింది. ఆమె కుటుంబం రక్షించబడింది. ఆమె కుటుంబం కాపాడబడింది. దేవునికి స్తోత్రం చెప్పాలి ఈ రోజున. హల్లెలూయా. చాలామంది ఏమంటున్నారో తెలుసా? ఈ రోజుల్లో దేవుడు మమ్మల్ని కాపాడతాడా? ఈ నిత్యమైన బ్రతుకు నుంచి దేవుడు మమ్మల్ని నడిపిస్తాడంటే ఇది నిజం, నిశ్చయం. ఆ రోజున రహాబ్ అనే ఒక వేశ్యని కాపాడిన దేవుడు నిన్ను కాపాడడా? ఆమెను నీతిమంతురాలుగా మార్చిన దేవుడు నిన్ను నీతిమంతుడిగా మార్చలేడా? ఇది ఆయనకి సమస్తము కూడా సాధ్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూశారండి, నీతిమంతుల మీద ఆయన కన్నులు నీతిమంతుల మీద ఆయన కన్నులు అలా చూస్తూ ఉన్నాయి. ప్రతి వారిని కూడా గమనిస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాయి నీతిమంతుల మీద. బైబిల్ గ్రంథంలో మరొకరిని చూద్దాం. హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 11వ అధ్యాయము 4వ వాక్యం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఆమేన్. చదువుదాం గట్టిగా. హల్లెలూయా. మరొకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. ఆమేన్. మంచిది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆయన పేరేంటి? హేబేలు. వినండి, ఆదాము అవ్వకి పుట్టిన కుమారులు ఇద్దరు. పెద్దవాని పేరేంటి? కయ్యూను. రెండవాని పేరు హేబేలు. కయ్యూనేమో పొలం పని చేసేవాడు, హేబేలేమో గొర్రెల కాపరి. కయ్యూనేమో పొలంలో పంట తీసుకొని వచ్చి దేవునికి అర్పించేవాడు. అర్పణ. కయ్యూను ఏం చేశాడో తెలుసా అండి? బస్తాలో ఒడ్లు తీసుకొని వస్తా, ఏమండి, తాళ్ళు అన్నీ గాలికి పోతాయి కదా, తూర్పారు పట్టినప్పుడు తాళ్ళు అన్ని గాలికి పోతాయి కదా, గాలికి పోయి అన్నీ పట్టాడు. ఏది? గోని సంచికి పట్టి ఈ గట్టి గింజలు ఉన్నాయే, అన్ని గట్టి గింజలు దానిలో వేసాడు. అన్ని గట్టి గింజలు దానిలో వేసి బస్తాను మొయ్యలేక వస్తున్నాడు. దైవ సేవకుడు ఏమనుకున్నాడు? అబ్బా, ఒడ్లు బస్తా మొయ్యలేక వస్తున్నాడని దించాడండి. పర్వాలేదులేండి, నేను దించుతానండి. బరువు ఉంటే కదా, తాళీ కదండి, బరువు ఉంటాయా? పక్కన పెట్టాడు. అబ్బా, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అని అంటే ప్రార్థన చేసి, ప్రభా తండ్రి నాయనా వడ్లు బస్తా తీసుకొచ్చాడయ్యా ఈ బిడ్డ, ఆశీర్వదించు నాయనా, నువ్వు ఆశీర్వదించు నాయనా. దేవునికి సమస్తము చూసే దేవుడు కదా, ఎరిగిన దేవుడు కదా. ఓరి బాబు, ఇదేంటి కయ్యూని ఎట్లా చేశాడు? అవి తీసిపోయి
ఏమండి మిషన్కి ఇస్తే ఇన్ని బియ్యం వచ్చినాయండి. అంత పెద్ద బస్తా, ఇంతలానున్న బస్తా. ఏమండి మేము అన్ని ఒడ్లు బస్తా, అంత బస్తా ఇస్తే ఇదేంటన్నీ ఇన్ని బియ్యం ఇచ్చారంటే అన్నేనండి వచ్చింది అని అన్నాడు. ఏంటి ప్రభా తండ్రి అని అంటే, నీకు తెలియదు నాయనా, ఆ మనుషుడి యొక్క జీవితం అలాంటిదయ్యా. హేబేలు ఉన్నాడా? హేబేలు తన శ్రేష్టమైన బలి, శ్రేష్టమైన దాన్ని, కుంటిది గుడ్డిది ముక్కేది మూలిగేది ఇవ్వకుండగా శ్రేష్టమైన గొర్రెని, శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఒకసారి ఒక అక్కగారు నాటుకోడి పంపించారు. కోడిని పంపించారండి. ఇంట్లో పెంచుకుంటున్న కోడి కదా, పంపించారు. ఒక పిల్లోడు తీసుకొచ్చాడు. వాళ్ళ పిల్లోడు తీసుకొస్తే నేను అన్నాను ఏంటి రానంటే, అమ్మ పంపించిందన్నా, ప్రార్థన చేసి మీరు తీసుకోమన్నారు. సరే నేను ప్రార్థన చేశాను. ప్రభా ఆ బిడ్డలో పరిచర్యని ఎంత ప్రేమించారయ్యా తండ్రి. బ్రదర్స్ వీళ్ళందరూ కూడా నాటుకోడి తినాలని ఎప్పటి నుంచో అంటున్నారు. తండ్రి నువ్వు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి నాయనా అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత పరిచర్య చేసే ఒక అన్న ఉంటే ఆ అన్నకి చెప్పాను, అన్నా తీసుకొని కోసి కూర వండేసాను అని చెప్పిన. సరే సరే అని అనుకోని ఆయన ఏం చేశాడు, ఆ చాకుని సానబట్టుకుంటా ఉన్నాడు. పిల్లోడికి చెప్పాను, ఒరే ఆ కోడి పరిగెత్తిందంటే నేను పరిగెత్తలేనురా, దాని కాళ్ళకి తాడు కట్టురా అని చెప్పాను. వాడన్నాడు పరిగెత్తదన్నా కోడి అని అన్నాడు. కోడి పరిగెత్తదా? కోడి పరిగెత్తదా? పరిగెత్తిద్దిరా, నేను చెప్పే మాట ఏంరా, కోడి పరిగెత్తుతురా అని అంటే పరిగెత్తదన్నా, మా కోడి పరిగెత్తదో అని అన్నాడు. సరే జాగ్రత్తగా అక్కడ పెట్టురా అని అన్నాను. అక్కడే ఉంది, ఎక్కడ పెట్టాడు అక్కడే ఉంది ఆ కోడి. ఆ తర్వాత ఆయన తీసుకొని పోయి ఏమన్నా కోదామని చూస్తే ఎంత తిప్పి అటు ఇటు తిప్పి చూస్తే కోసేదానికి ఆయన కొయ్యలేకపోతున్నాడు. ఏంటి విషయం అని అంటే చూ అనంటే, ఏమండి ఎంత పలకరించి ఎంత చూ అన్నా కానీ పొరపాటు కూడా అక్కడ నుంచి కదలట్లా. ఏమిటి విషయం అని అంటే దానికి రోగం వచ్చింది. వచ్చిందండి. గుడ్లు పెడితేనేమో శుభ్రంగా ఉడకబెట్టుకొని ఆమ్లెట్ వేసుకొని బాగా తిన్నారు. ఏమండి రోగం వచ్చేసరికి దేవుని మందిరానికి తీసుకోండి అన్న. రానే వచ్చింది ఆ యొక్క అన్నా, కోడిని పంపించానన్నా, మీకోసమేనన్నా, తీసుకోండి అన్న అని చెప్పేసి వెళ్ళిపోయింది. పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోయింది. ఆయన అంటాడు, అన్నా ఈ కోడొద్దన్నా, ఏమయ్యా అనంటే, అన్నా ఈ కోడికి రోగం వచ్చిన కోడన్నా, దీన్ని కానీ తిన్నామా మనం కూడా మాట్లాడేది లేదన్నా, చూడటం వరకే మనం కూడా మాట్లాడమన్నా, మనం కూడా అట్లాగ అయిపోతామన్నా. వద్దన్నా, నువ్వు తినాలని ఆశపడితే నేను ఇంకో కోడి తీసుకొస్తానన్నా. నువ్వు అనుకున్నావు కాబట్టి నేను ఈ కోడికి బదులు ఇంకో కోడి తీసుకొని వస్తానన్నా, నేను ఖచ్చితంగా తీసుకొస్తాను. ఇది వద్దన్నా. శ్రేష్టమైన బలమ్మ అది, శ్రేష్టమైనదన్నా. ఏమండి అలాంటివి ఇస్తారు కొంతమంది ఉన్నారు. 100కి1 కోటికొకరు, 100కి1 కోటికొకరు ఉంటారండి. ఏమండి ఆ రోజుల్లో అరిగిపోయినాయి అన్ని చిల్లరంతా తీసుకొచ్చేసేవాళ్ళు. అరిగిపోయినాయి ఆ చిల్లర తీసుకుపోయి షాపులో ఇస్తే వాళ్ళు అంటారు ఈ చల్లవండే అని అంటారు.
కొంతమంది చినిగిపోయిన నోట్లు తీసుకొచ్చి చినిగిపోయిన నోట్లు వేస్తారు. ఏమండి ఇది తీసుకుంటారంటే, ఎవరు తీసుకుంటారండి, ఏంటండి చినిగిపోయినా అని అంటారు. కొంతమంది ఉంటారు, అందరు కాదులండి, అందరు మంచోళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. కొంతమంది దేవునికి అర్పణ అర్పించాలంటే, దేవునికి ఏమన్నా ఇవ్వాలంటే ఇస్తే రాదేమో, పోతే మళ్ళా రాదేమో, ఇస్తే రాదేమో, పోతే రాదేమో అని పిసినారోళ్ళు పినాచోళ్ళు కొంతమంది ఉంటారు. అందరు కాదులండి, మరలా ఆలోచనలో పడారు. అందరం మంచోళ్ళు, 100కి1 1,000,000 ఉంటారు. పీనాశోళ్ళు పిసినారోళ్ళు. దేవుని పరిచర్యకి ఇవ్వాలంటే మహా పీనాశోళ్ళు. వాక్యం మాత్రం అని బీసుపోయి వింటూ ఉంటారు. ఏమండి, బీసుపోయి వాక్యాన్ని మాత్రం వింటారు, వాక్యాన్ని మాత్రం వింటారు, కానీ పొరపాటును కూడా దేవునికి ఇవ్వాలంటే కష్టమండి. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? గలతీ సంఘానికి ఒకసారి పత్రిక రాసినప్పుడు అన్నాడు, అమ్మ చదువుతావా? 6వ అధ్యాయంలో 6వ వాక్యం, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యం. వాక్యోపదేశం పొందేవారు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగము ఇవ్వవలెను. అమ్మ ఇప్పుడు చెప్పండి అమ్మ, ఇప్పుడు రండి, ఒక అవగాహనానికి, ఒక ఆలోచనకి రండి. వాక్యోపదేశం పొందువారు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో, అన్నిటిలో అమ్మ ఉపదేశించు వానికి అన్నిటిలో, అన్నిటిలో, కొన్నిటిలో ఉందా? కొన్నిటిలోనే ఉందా? అన్నిటిలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1995వ సంవత్సరం, 1995వ సంవత్సరంలో దైవజనులు నేస్తన్న గారు తిరుపతి పంపించారు. 30 సంవత్సరాల క్రితం తిరుపతి పంపించారు. తిరుపతిలో సేవ చేస్తున్నాను, అది మొదటిసారి. పంపిస్తే ఒక తల్లిగారు 90 సంవత్సరాలు ఉంటాయి. అన్నా అన్నా ప్రైజ్ రాడ్ అన్నా అని అనుకుంటూ వస్తుంది. పొళ్ళన్నీ ఊడిపోయినాయి. అప్పుడు నా వయసు ఇంకా చిన్న వయసు. జనాలందరూ అన్నారు, బుద్ధి లేదా నీకు? నీ వయసు ఎంత? పాస్టర్ వయసు ఎంత? నీ మనవడు అంత వయసు? అంత వయసు వ్యక్తికి పట్టుకొని అన్నా అని పిలుస్తావా? బుద్ధి ఉందా నీకు అని ఆ తల్లిని అన్నారు. పొళ్ళు ఊడిపోయిన తల్లి, 90 సంవత్సరాల ముసలాం అని అన్నారు. ఆమె ఏమన్నదో తెలుసా? అసలు బుద్ధి మీకుందా లేదో చూసుకోండి అన్నది. అదేంటి అని అడిగారు వాళ్ళు. ఆమె అన్నది, అంత చిన్న వయసు అయినా పైనెక్కి ఆయన ప్రసంగం చేస్తుంటే నేను కింద కూర్చొని ఆయన నేర్చుకుంటున్నాను అంటుంది. ఇప్పుడు ఆయన పెద్దోడా, నేను పెద్దదన్నా? వాక్య విషయంలో ఆయన పెద్దోడు, శరీర సంబంధంగా నేను పెద్ద, ఆ వాక్య విషయంలో ఆయన పెద్దోడు. ఇప్పుడు నేను కూర్చొని నేర్చుకుంటున్నాను అంది. అందరూ ఒకసారి నోరు మూసేశారండి. నిజమే కదా, ఎంత వయసు వచ్చింది. శారీరకంగా ఏమో మనం పెద్ద, ఆత్మ సంబంధంగా పాస్టర్ గారు పెద్ద. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె ఏం చేసేదో తెలుసండి? వస్తా ఏమండి, అన్నిటిలో దశం భాగం, అన్నిటిలో భాగం, అన్నిటిలో భాగం, అన్నిటిలో భాగం. ఏమండి, బఠానీల్లో కూడా చివరికి తినే శనగపప్పులో కూడా, ఏమండి, ప్రతి దానిలో కూడా దశం భాగం తీసి, అన్నిటిలో భాగం తీసి ఆమంటది, ఉపదేశం నేను పొందుతున్నాను కదా, ఉపదేశించువానికి అన్నిటిలో మంచి పదార్థాలు ఇవ్వాలి కాబట్టి నేను మంచి చేస్తున్నానయ్యా అని ఇచ్చిందండి. ఆమెకి 90 సంవత్సరాలు. ఆమె ఒకటే మాట, దేవుడు నన్ను కాపాడుతున్నాడు, ఈ రోజున నేను ఆరోగ్యపరంగా ఉన్నానంటే నేను అన్నిటిలో
ఏంటో చెప్పట్లేదు. మంచి పదార్థాలు భాగాన్ని ఇస్తున్నాను కాబట్టి, దేవునికి ఇస్తున్నాను కాబట్టి, అందుకే దేవుడు ఈ రోజున నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఇంతగా దేవుడు నన్ను కాపాడని ఆ తల్లిగారు సాక్ష్యం ఇచ్చిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన గురించి ఏమని రాయబడి ఉంది? హేబేలు గురించి ఏమని రాస్తుందండి? శ్రేష్టమైన బలి అర్పించాడు కాబట్టి విశ్వాసం బట్టి అతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అప్పుడు శ్రేష్టమైన బలి ఎవరో నీతిమంతుడు అర్పించిన అర్పణని దేవుడు చూశాడు. కయ్యూనున్నాడే, ఇతని అర్పణ కూడా చూశాడు. కానీ ఇతని అర్పణ అంగీకరించలేదు, అతని అర్పణ అంగీకరించాడు. కారణం ఇద్దరిని చూశాడు, చూడలేదని కాదు, ఇద్దరే అర్పణ చూశాడు. ఒకరిని నీతిమంతుడిగా మార్చాడు, ఒకరిని అవినీతిమంతుడిగా మార్చాడు. కారణం ఏంటో తెలుసా? దేవునికి ఇచ్చే విషయంలో, అర్పణ విషయంలో పిసినారు పేనాశతనం ఉన్నాడు కాబట్టి అతను అలాగని ఉండిపోయాడు. ఇతను మాత్రం దేవుని చేత సాక్ష్యాన్ని పొందుకున్నాడు నీతిమంతుడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు అందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ప్రభు కనులు ప్రతి వారి పట్ల ప్రభు చూచునుగాక. వారి ప్రార్థనల వైపు ప్రభు ఉంచునుగాక. ప్రతి ఒక్కరిని ప్రభు ఘనపరుచునుగాక. ప్రతి వారిని ప్రభు ఆరోగ్యవంతులుగా ఉంచునుగాక. ఆమేన్. హల్లెలూయా. మోకరించగలిగిన వారు దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువు నిన్ను చూశాడు, ఆయన కన్నులు నిన్ను చూస్తున్నాయి. నువ్వు నీతిమంతురాలివి, నీతిమంతుడివి. ఆయన నిన్ను గమనిస్తున్నాడు. నువ్వు ఎలా జీవిస్తున్నావో, ఎలా నడిపించబడుతున్నావో ప్రభువు నిన్ను చూస్తున్న దేవుడు. ఆనాడు మన పితరుల్ని చూసిన దేవుడు, అబ్రహామును చూసిన దేవుడు చక్కటి సంతానం ఇచ్చాడు. నీతిమంతుడిగా మార్చిన దేవుడు. ఆయన ప్రార్థన వైపు ఆయన కన్నులు చూస్తూనే ఉన్నాయి. అందుకే చక్కటి సంతానం ఇచ్చాడు దేవుడు. నోవహును చూసిన దేవుడు, నీతిమంతునిగా మార్చిన దేవుడు. ఆయన ప్రార్థన వైపు ఉంచి జలప్రళయంలో చిక్కుకోకుండా కాపాడిన దేవుడు. ఈ రోజున ఉగ్రతలో నువ్వు పాలు పొందకూడదని ఒక నీతిమంతుడిగా దేవుడు నిన్ను మార్చాడు. బాప్తిస్మ ద్వారా రక్షణ వలన నీ యొక్క జీవితాన్ని ఆనందంగా మార్చిన దేవుడు. ఈ రోజున నీతిమంతురాలుగా నువ్వు మార్చబడి, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవ వేస్తారు, దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. దేవుని మందిరంలో నాటబడిన వారై వారు వర్ధిల్లుచున్నారు. అలాంటి ఒక జీవితం కలిగి ఈనాడు మనం జీవించాలని ప్రభు మనతో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ప్రార్థించండి. సిమెయోను అనే ఒక మనుషుడు యెరూషలేములో నీతిమంతుడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఈ రోజున ఒక నీతిమంతుడిగా మార్చబడి ఉంటే పరిశుద్ధాత్మ నీ మీద ఆయన కొమ్మరించబోతున్నాడు. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడబోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాగుతున్న సమయం. తండ్రి, మీకు నిండు వందనాలు, మీకే వందనాలయ్యా, మీకు కృతజ్ఞతలయ్యా, మీకు స్తోత్రము తండ్రి, మీకు స్తోత్రం నాయనా, మీకు స్తోత్రం. రహాబు అనే ఒక వేశ్యను కూడా నీతిమంతురాలుగా మార్చిన దేవుడు.
ఆమెను కుటుంబాన్ని కాపాడాడు, ఆమె యొక్క జీవితాన్ని కాపాడిన దేవుడు, రక్షించిన దేవుడు, నిన్ను కూడా రక్షించాలని కోరుకున్నాడు దేవుడు. హేబేలు నీతిమంతుడని సాక్ష్యం పొందుకున్నాడు. అతని యొక్క జీవితం దేవుని ద్వారా సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఒక మంచి వాడని, నీతిమంతుడని సాక్ష్యం పొందుకున్నాడు. అతను అర్పణ చూసిన దేవుడు, మనల్ని ప్రభువు చూస్తున్నాడు. ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన మనల్ని చూసినప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరీక్షించుకునే సమయం. స్తోత్రాలు, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని స్తుతించుచున్నాము స్వామి. ఈ పునరుద్ధానపు ఆరాధన ప్రారంభుడు ముగింపు వరకు మీ ఆత్మ స్వారథ్యంలో మీరు జరిగించినందుకై ప్రభా మీ ఘనమైన నామాన్ని స్తుతించుచున్నాము తండ్రి. స్తోత్రం. నా దేవా, సమయోచితముగా పలకబడిన మాట విచిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండ్ల వంటి మీ మాటల మకరందముతో సియోను నుండి ఈ దినాన్ని మీరు మా మధ్యలోకి దిగివచ్చి మరొక్కసారి నాతో మాతో హెచ్చరించిన ప్రతి మాట కొరకై యేసయ్యా మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. దేవా, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను వారి ప్రార్థనల వైపు నిలిచి ఉన్నాయని ఈ దినాన ప్రవచనాత్మకంగా ఆత్మదేవుడ మీరు హెచ్చరించున్నారు తండ్రి. స్తోత్రం. నిజమే యేసయ్యా, మీ రక్తముతో విమోచించబడిన నా తండ్రి మా అందరి మీద నిశ్చయముగా మీ కనుదృష్టి నిలిపి ఉంచినందుకై మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. మా ప్రార్థనల్ని మీరు మానక ఆలకించే దేవుడుగా, కార్యములు సఫలపరిచే దేవుడుగా నా తండ్రి ఈ దినాన మీ సన్నిధిలో నిలిచిన ఒక్కొక్కరి జీవితంలో ప్రతి బిడ పక్షమున మీరు నిలిచి ఉన్నందుకై నా తండ్రి మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. నా తండ్రి, అబ్రహాము నిరీక్షణకి ఆధారం లేనప్పటికీ ప్రభువా మీ యందు నమ్మకము ఉంచి ఉన్నాడు గనుక నా తండ్రి అతని జీవితంలో మీరు గొప్ప కార్యాలు చేసి ఉన్నారు తండ్రి. స్తోత్రం. దేవా, యెహోవా తండ్రి గర్భఫలము యెహోవా అనుగ్రహించే బహుమానమని ఆత్మదేవుడా మీరు సెలవిచ్చినారు తండ్రి. స్తోత్రం. అయినా మీ వాగ్దానం నిశ్చయముగా అబ్రహాము జీవితంలో నెరవేర్చిన దేవుడా ఈ దినాన ఎందరూ అయినా మీ సన్నిధిలో తీర్మానం చేసుకొని సంతానం లేక అవమానాలకి, నిందలకి ప్రభువా అలాంటి పరిస్థితుల్లో నిలిచి ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో కూడా మీరు గొప్ప కార్యాలు చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము స్వామి. స్తోత్రం అయ్యా. దేవా, మీరు దైవ కుమారుడు అయినప్పటికీ కూడా తండ్రి మీరు మాకు ప్రతి విషయంలో మాదిరిగా నిలిచి ఉన్నారు తండ్రి. స్తోత్రం. బాప్తిస్మము పొంది నీతి యావత్తును ప్రభువా మీరు నెరవేర్చినారు తండ్రి. స్తోత్రం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తారని ఆత్మదేవుడు మీరు తెలియచేసి ఉన్నారయ్యా. స్తోత్రం. ఆత్మీయ జీవితంలో ప్రభువా ప్రతి ఒక్కరు కూడా మొవ్వ వేసే అనుభవాల్లో మీరు చేయి పట్టుకొని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. నోవాహు నీతిమంతుడై ఉండి మీ యందు భయభక్తులు కలిగి ఉండి తండ్రి తన ఇంటి వారి కొరకు ఓడును సిద్ధపరచుకొని ఉన్నారని ఆత్మదేవుడు మీరు హెచ్చరించి ఉన్నారు తండ్రి. స్తోత్రం. నిజమే యేసయ్యా, మీరు అక్కడ సమీపించి ఉండగా ప్రభువా రక్షించబడిన ప్రతి బిడ్డ అనేకుని రక్షణలోనికి నడిపించగలిగే ఒక పత్రికల వలె మా బిడ్డలు మార్చబడినట్లుగా ఆత్మదేవ మీరు సహాయము చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. సమయోను నీతిమంతుడై ఉండి భయభక్తులు కలిగి ఉండి ఆత్మ పొందిన వాడై అనేకులకు ప్రభువా మాదిరిగా నిలిచి ఉన్నారు స్వామి. స్తోత్రం. సర్వశక్తి కలిగిన యేసయ్య అపోస్తుడైన పౌలు అనేకులు ఎదుట ప్రభువా తండ్రి మనుషులను సంతోషపరిచే వ్యక్తిగా కాక మిమ్మును సంతోషపరిచే వ్యక్తిగా ప్రభువా తన పరిచర్య మీ సన్నిధిలో నిలిచి ఉన్నది స్వామి. స్తోత్రం. దేవా, మేము కూడా మనుషులను సంతోష పెట్టే స్థితిలో ఉండక దేవా
మిమ్మల్ని సంతోష పెట్టే స్థితిలో ఆత్మీయ జీవితంలో ప్రతి బిడ్డని మీరు చేపట్టుకొని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రమయ్యా తండ్రి. క్రియల మూలముగా తండ్రి రాహాబు నీతిమంతురాలుగా మార్చబడి ఉన్నదని ఆత్మదేవుడు మీరు హెచ్చరించి ఉన్నారు తండ్రి. స్తోత్రం దేవా. వారి క్రియలు వారి వెంట వచ్చునని ప్రభా, వారి క్రియలకు తగిన బహుమానమును జీతమును త్వరగా మీరు తీసుకొని రాబోచున్నారు గనుక తండ్రి, మంచి క్రియలు చేసిన వారిగా మా బిడ్డల మీ సన్నిధిలో నిలిచి ఉన్నట్లుగా మీ కృప ఈ దినాన ఒక్కొక్కరిని ఆవరించినట్లుగా సహాయము చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. సర్వశక్తి కలిగిన యేసయ్య, మీ కృప ఒక్కొక్కరికి సమృద్ధిగా సహాయము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. హేబేలు నా తండ్రి కయోను కంటే నీతిమంతుడుగా ఎంచబడి ఉన్నాడని, అతను అర్పించిన అర్పణ మీకు శ్రేష్టమైనదిగా నిలిచి ఉన్నదని ఆత్మదేవుడు మీరు తెలియచేసి ఉన్నారు యేసయ్యా. స్తోత్రం దేవా. మేము అర్పించే అర్పణ దేవా మా జీవితాలు మీకు ఇష్టమైన అర్పణగా బలిగా శ్రేష్టమైనవిగా నిలిచి ఉన్నట్లుగా ఆత్మదేవ మీరు సహాయము చేయమని మీ సన్నిధిలో వేడుకొనుచున్నాము స్వామి. స్తోత్రం అయ్యా. నా తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాట యేసయ్యా ఒక్కొక్కరి హృదయంలో స్థిరపరిచి మీ వాక్యపు వెలుగులో ప్రతి బిడ్డను చేపట్టుకొని మీరు నడిపించమని వేడుకుంటున్నాము స్వామి. స్తోత్రం. ఇంతవరకు వాక్యము చెప్పిన మీ సేవకులకి విస్తారమైన కృపని మెండుగా అనుగ్రహించండి తండ్రి. స్తోత్రం. ఇది నాన్న మీ సన్నిధిలో నిలిచిన ప్రతి బిడ్డని సియోనును మీ హస్తమును చాపి ఆత్మీకంగా ఆశీర్వదించండి అయ్యా. ఆర్థికంగా మీరు దీవించండి తండ్రి. స్తోత్రం. సర్వశక్తి కలిగిన యేసయ్య ఒక్కొక్కరి మీద మీ కనుదృష్టి నిలిపి మీ ఉన్నతమైన ఆశీర్వాదాలు మెండుగా మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును ప్రభువునందు నడిపించబడుచున్న ప్రతి వారి పట్ల ఆయన కనుదృష్టిలు ఉంచి ఆశీర్వదించి ఘనపరిచి ఆ రాజ్యానికి ప్రభు సిద్ధపరుచునగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు.